తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం గురువు గారు. నమస్కారం. సో ముఖ్యంగా సార్ మరకత గణపతి పూజించడం వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయంటారు? తప్పకుండా శ్రీ మహాగణపతి దేవతోప్య నమః. చూసేవంటి భిక్షపతికి నమస్కారం. అందరూ బాగుంటారు. ఏమంటే మనకు వివాహం అయిపోయిన తర్వాత అందరూ కోరే వంటిది ఏంటంటే సంతానం. ఎక్కడైనా ఫంక్షన్స్ పోయినా ఎక్కడ పోయినా ఏం పోయినా ఎంతమంది పిల్లలని అడుగుతారు. అంతేగాని మీకు ఎంత ఆస్తి ఉంది, ఎన్ని కోట్లు ఉన్నాయని అడగరు. అంతే కదండి. అంతే కదా. కాబట్టి పెళ్ళైనా ఒక 5 సంవత్సరాలైనా కూడా పిల్లలు కాకపోతే అనేక రకమైనటువంటి ప్రయత్నాలు చేసినప్పటికి కూడా సంతాన ప్రాప్తి కలగకపోవడం అన్నట్టు ఎంతోమంది పేరెంట్స్ ఉన్నారు. అంతేండి. మరి దానికి ఎటువంటి సాధన చేస్తే ప్రాప్తి కలుగుతుంది, ఎటువంటి సాధన చేయటం వల్ల వాస్తవానికి మనకు అన్ని గణపతుల్లో విశేషమైనటువంటి మన మరకత గణపతి బొడ్డు అన్న మనం బొడ్డు వేలు ఉంటుంది కదండి, దానికన్నా పొడవు కాకుండా ఆ మధ్య భాగంలో ఉన్నటువంటిది విగ్రహం తీసుకొచ్చుకోవాలి. మరకత గణపతి. ఆ మరకత గణపతి తీసుకొచ్చి ఇద్దరు మనకి ఏ రోజు తీసుకురావాలని కూడా ఒక డౌట్ ఉండదు. బుధవారం రోజు తీసుకురావాలి. ఓకే. వెనస్డే. ఆ వెనస్డే రోజు తీసుకొచ్చి చక్కగా పాలు, పెరుగు, పంచదార, నెయ్యి, తేనె ఏమండి అనేక రకమైనటువంటి కొబ్బరి నీళ్ళు, పలరసాలు పోసి స్వామివారికి అభిషేకం చేయాలి. ఓకే. చేసిన తర్వాత ఇద్దరు దాంపత్యులు కలిసి ఒక రకమైనటువంటి ఒక స్వామివారికి ఇష్టమైనటువంటి మంత్రం ఉంటుంది. వారి భార్యాభర్తలు రాశి నక్షత్రాలు ఏంటి, వాళ్ళకి సంబంధించినటువంటి వేరు వేరు మంత్రాలు ఉంటాయి. ఓకే. అంటే భార్యాభర్తలకు ఒకటే ఉంటుంది కదండి, అలా ఉండదు, వేరు వేరుగా ఉంటుంది. ఆ వేరు వేరు మంత్రాలతోని ఆ వినాయకుడిని, ఆ విఘ్నేశ్వర స్వామిని, అయ్యా మాకు సంతాన ప్రాప్తి కలగాలి, మాకు త్వరగా సంతానం కలిగించాలి అని చెప్పి తొండ వచ్చి ఎడమ వైపు ఉండాలి. తొండం కుడివైపు ఉన్నవంటి తొండను తీసుకురాకూడదు. ఎడం భాగం ఉన్నవంటి తొండ తీసుకొచ్చి పెట్టుకోవాలి. ఆ తీసుకొచ్చి పెట్టుకొని చక్కగా ఆ స్వామిని ఆరాధించాలి. ఆరాధించినప్పుడు ఆ భగవంతుని యొక్క ఫలితం అంత ఈజీగా మీకు లభ్యం అవుతుంది. ఇప్పుడు చూడండి, ఆయన అనుగుణం కలిగిందంటే కౌర పిల్లల్లో పుడతారు. ఓకే. కౌర పిల్లల్లో పుట్టిన ట్విన్స్, మరి ఇంకొకటి కనకుండా అటువంటి ఒక యోగదాయకం రావడం జరుగుతూ ఉంటుంది. సో ఇటువంటివన్నీ సిట్యువేషన్స్ చూసుకుని చక్కగా భగవంతుని ఆరాధన చేసుకుంటే మంచి ఫలితం లభిస్తుంది. సో ముఖ్యంగా మరకత గణపతిని అలా పూజించడం వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుందంటారు. కలుగుతుంది. ఆయనకు ఇష్టమైన వంటి మందార పువ్వులు, ఉడుములు, ఉండ్రాలు నైవేద్యం పెట్టి ఆరాధన చేయాలి. చేసిన తర్వాత మంచి ఫలితం రావడానికి అవకాశం ఉంటుంది. మళ్ళా ఈ ప్రతి బుధవారం నాడు స్వామివారికి ఈ రకమైన అభిషేకాలు చేసి 11 కానీ 21 కానీ 41 రోజు కానీ అయిపోయిన అనంతరము 21 కొబ్బరికాయలు విఘ్నేశ్వర స్వామి ఆలయానికి, మీకు శుభవార్త వింటారు కదా. అవును అవును. ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత అంటే కొబ్బరికాయ కొట్టొచ్చా కొట్టకూడదా అని కూడా అంటారు. కొంతమంది గర్భవతులు కొట్టకూడదు కదండి అంటారు. భర్త కొట్టొచ్చు. ఎప్పుడైతే 9 నెలలు ఉంటుందో అప్పుడు కొట్టకూడదు. ఓకే. 9 నెలలు దాటుతుందో అప్పుడు కొట్టకూడదు. ముందున్న మాసం ప్రకారం చేసుకోవచ్చు. ఓకే. ముందున్న అంటే 3 నెలలు. ఆ సమయంలో వెళ్ళి స్వామివారికి మీకు ఇష్టమైన చిత్రాన్నము, ఉడుములు నైవేద్యములు పెట్టి గుడాలు చేసి చక్కగా పులిహోరలు చేసి కొబ్బరికాయలు కొట్టి రావడం. ఎన్ని కొబ్బరికాయలు అంటే 21. ఆ రకంగా చేసుకోండి. మరకత గణపతిని ఆరాధించడం వల్ల అద్భుతమైనటువంటి సంతాన ప్రాప్తి కలవేటువంటి యోగదాయకం కనపడుతూ ఉంటుంది. ఇది తారా నక్షత్ర బలము అంటారు. ఇది చిత్రగుప్తుడు లేఖలన్నీ రాస్తాడట. ఓకే. ఇది పరమ సత్యం.
నీ నుదుట ఏం రాశానో అది తొలగించేసి ఉమ్, వీడికి సంతాన ప్రాప్తి కలుగునుగా కానీ చిత్రగుప్తుడు ఈ యొక్క 21 వారంలో ఆయన తలరాతలు రాస్తారంట ఇద్దరిని. ఓకే. ఈ మంత్రం వల్ల ఫలిస్తుంది. పరమ సత్యం. ఉమ్, అదేంటంటే అది అది భగవంతుని ఆరాధన. అది ఓకే. అందుకే విఘ్నేశ్వరుని దేవతలు సర్వకార్యమందు సర్వదా ఎందుకు పూజిస్తారు? శుభానికైనా అశుభానికైనా వినాయకుని పూజిస్తారు. ఉమ్, ఆయన లేని ఏ కార్యం జరగదు. కాబట్టి అందుకని ఆ ఒక్క ఎడమ తొండ ఉన్న వంటి గణపతిని తీసుకొచ్చి మరకత గణపతిని తీసుకొచ్చి ఆరాధన చేసుకుంటే చిత్రగుప్తుడు మీ తలరాతన రేఖని మార్చేస్తాడట. ఉమ్, మార్చేసి చక్కగా బ్రహ్మాండమైనటువంటి యోగదాయకాన్ని తీసుకెళ్తాడు. ఓకే. అద్భుతమైనటువంటి ప్రాప్తం కలుగుతుంది. ఎస్. సో ఇక సంతాన ప్రాప్తి కోసం మరకత గణపతిని పూజిస్తే ఖచ్చితంగా కలుగుతుందని చెప్తారు. అవునండి. ధన్యవాదాలు. నమస్తే.